హాయ్ కోడర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోడ్ కేక. నేను మీ కరీం. ఈ వీడియో నుంచి మనం స్టాటిక్ వెబ్సైట్ డిజైనింగ్ అనేది నేర్చుకుంటాం అనమాట. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో మీరు కూడా అంతే ఎగ్జైటెడ్తో ఉన్నారైతే అనుకుంటున్నాను. మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం కదా. ఫస్ట్లో మనం స్టాటిక్ వెబ్సైట్ని డిజైనింగ్ అనేది నేర్చుకుంటాం. HTML, CSS, బూట్స్ట్రాప్ని యూజ్ చేసి మన ప్రీవియస్ వీడియోలో ఎక్కడి వరకు చేసామనేది సింపుల్గా రీక్యాప్ అనేది చేద్దాం. మన ప్రీవియస్ వీడియోలో VS కోడ్ సెటప్ అనేది ఎలా మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలనేది కంప్లీట్ అయితే చేసాం. ఓకే, ఎవరైనా మీలో ప్రీవియస్ వీడియోని కనుక చూసి ఉండకపోతే సో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా, సో చెక్అవుట్ చేసుకుని VS కోడ్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకుంటున్నాం అనేది ఒకసారి చూద్దాం. ఈ వీడియోలో మనం ఏదైతే మనం స్టాటిక్ వెబ్సైట్ డిజైన్ చేయాలి అనుకుంటున్నామో దాని యొక్క అవుట్పుట్ అంటే దాని యొక్క ప్రివ్యూ చూస్తాం. సో ఎలా చేయబోతున్నాం, ఏమేమి లేఅవుట్స్ అనేవి ఉన్నాయి, సో ఎంటైర్గా ప్రాజెక్ట్ అనేది ఎలా ఉంది అనే ఒక ఓవర్ వ్యూని అయితే తెలుసుకుందాం. ఓకేనా, సో చూడడానికి అది ఒక నెట్ఫ్లిక్స్ లాగా చిన్న యాప్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, సో చూద్దాం. అండ్ అలాగే బేసిక్స్ ఆఫ్ HTML అండ్ అలాగే CSS వీటి రెండింటి గురించి బేసిక్స్ అయితే తెలుసుకుందాం, ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఓకేనా, సో మనం ఏదైతే వీడియోస్ చేస్తున్నామో ఓకే, సో ఆ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. ఎవరైతే మీ ఫ్రెండ్స్లో ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళతో ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేయండి. ఓకే, సో ఇంకా మనం టుడే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం నేర్చుకోబోతున్న స్టాటిక్ వెబ్సైట్ యొక్క ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు నెట్ఫ్లిక్స్ ప్రాజెక్ట్. ఓకేనా, సో ఇది కంప్లీట్లీ నెట్ఫ్లిక్స్ ప్రాజెక్ట్ అనేది అయితే కాదు. ఓకేనా, సో అలాగ ఒక చిన్న విజువల్గా చూడడానికి ఒక నెట్ఫ్లిక్స్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనం చేయబోతున్నాం అనమాట స్టాటిక్ వెబ్సైట్లో. మీరు ఇక్కడ చూడొచ్చు మొబైల్ వ్యూలో ఎలా కనిపిస్తుంది అండ్ అలాగే డెస్క్టాప్ వ్యూలో ఎలా కనిపిస్తుంది. నిజానికి ఒక స్టాటిక్ వెబ్సైట్ నేర్చుకునేటప్పుడు మనం ఒక డివైస్కి మాత్రమే కరెక్ట్గా డిజైన్ చేయగలం అనమాట. ఓకే, రెస్పాన్సివ్ వెబ్సైట్ ఏంటంటే డివైస్ టు డివైస్ని బట్టి అంటే మొబైల్లో ఎలా కనిపించాలి, ల్యాప్టాప్లో ఎలా కనిపించాలి అనేది రెస్పాన్సివ్ వెబ్సైట్ అనమాట. బట్ మనం ఇనీషియల్గా స్టాటిక్ లెవెల్లోనే ఉన్నాం కాబట్టి స్టాటిక్ వెబ్సైట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఐదర్ మొబైల్ వ్యూ కన్నా కూడా డిజైన్ చేయండి, లేకుంటే ల్యాప్టాప్ డెస్క్టాప్ వ్యూ కన్నా కూడా మీరు డిజైన్ చేయండి. మోస్ట్లీ ఏంటంటే మనం మొబైల్ వ్యూకే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తామన్నమాట. ఓకేనా, సో మొబైల్ వ్యూలో మనం డిజైన్ అయితే చేస్తాం. మీరు బోత్ కూడా రెండు కూడా చేయొచ్చు స్టాటిక్ వెబ్సైట్ డిజైనింగ్ అనేది. ఓకేనా, సో ఇలా మనం చేయబోతున్న ప్రాజెక్ట్ యొక్క లాగిన్ పేజ్ అనమాట. ఓకే, సో చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అయితే ఉంది. సో మధ్యలో ఒక కార్డు. ఓకే, ఆ కార్డులో టెక్స్ట్ ఒక హెడ్డింగ్ ఉంది, పారాగ్రాఫ్, ఒక చిన్న ఇన్పుట్ అండ్ అలాగే గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ అయితే ఉందన్నమాట. ఇది లాగిన్ పేజ్. అండ్ నెక్స్ట్ లాగిన్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏవైతే నెట్ఫ్లిక్స్లో కొన్ని పాపులర్ ఏవైతే వెబ్ సిరీసెస్ ఎలా ఉన్నాయో సో అవి అక్కడ డిస్ప్లే అవుతున్నాయి అన్నమాట. ఓకే, అక్కడ చూడొచ్చు మీరు చాలామంది వీటిలో కొన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఓకే, వెన్స్డే, మనీ హెస్ట్, స్క్విడ్ గేమ్. ఓకేనా, వన్స్ యూజర్ లాగిన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఒక వ్యూ అనేది కనిపిస్తుంది. అండ్ మళ్ళీ ఇక్కడ యూజరు సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి డిఫరెంట్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వెన్స్డే. ఓకేనా, సో వెన్స్డే అనే ఏదైతే పోస్టర్ ఉందో ఆ పోస్టర్ని నేను క్లిక్ చేశాను అనుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఆ ఏదైతే మనకి వెబ్ సిరీస్ అక్కడ ఉందో ఆ వెబ్ సిరీస్ యొక్క కొంచెం డీటెయిల్స్ లాంటివి అనమాట. ఓకేనా, సో మనం అక్కడ చూడొచ్చు పైన ఒక ఇమేజ్ ఉండడం అండ్ దాని కింద వచ్చేసి మనకి కొంచెం టెక్స్ట్ ఉండడం. ఆ తర్వాత మనకి ఏంటంటే ఏదైతే ఆ వెబ్ సిరీస్ ఉందో ఆ వెబ్ సిరీస్కి సంబంధించిన యూట్యూబ్ ట్రైలర్ అనమాట అక్కడ. ఓకే, సో ఆ ట్రైలర్ అయితే అక్కడ పెట్టడం జరిగింది. దాని కింద వచ్చేసి బ్యాక్ బటన్ అనేది మనం క్లిక్ చేసామనుకోండి, అగైన్ మనం ఎక్కడికి వస్తామంటే ఇలా ఏవైతే మనకి వెబ్ సిరీసెస్ ఎలా ఉన్నాయో సో అక్కడికి మనం వస్తామన్నమాట. ఓకేనా, సో ఇలా ఏవైతే మనకి ఒక్కొక్కటి ఉన్నాయో వాటన్నిటిని క్లిక్ చేస్తే వాటి రిలేటెడ్గా మనకి డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, సో ఏదైతే మనకి నెట్ఫ్లిక్స్ ప్రాజెక్ట్ అయితే ఉందో ఓకే, సో మినీ నెట్ఫ్లిక్స్ అనుకుందాం. ఓకేనా, ఈ ప్రాజెక్ట్ అనేది మనం ఈ స్టాటిక్ వెబ్సైట్లో చేస్తామన్నమాట. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియోలో కొంచెంగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. ఓకేనా, సో ఈ వీడియోలో మనం ఇంకా బేసిక్స్ ఆఫ్ HTMLని అండ్ అలాగే CSS గురించి అర్థం చేసుకుందాం. వాటితోనే కోడ్ కూడా మనం రాసి ట్రైఅవుట్ చేసి చూద్దాం. ఓకే, ముందుగా మనం బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ HTML. ఓకేనా, ఫస్ట్ మనం HTML అంటే అసలు ఫుల్ ఫామ్ ఏంటి అనేది ముందు అర్థం చేసుకుందాం. ఓకే, HTML అంటే మనకి హైపర్ టెక్స్ట్ మార్కప్
లాంగ్వేజ్. ఓకే, HTML అంటే మనకి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా. సో ఇది అక్కడ మనకి పేరులో ఉంది కదా, అదొకటి ఏంటి అంటే ఒక లాంగ్వేజ్. ఓకే, సో ఈ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఏం చేస్తారు అంటే వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేస్తామన్నమాట. వెబ్సైట్ అంటే మనం ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళిపోయి మనం అక్కడ ఓపెన్ చేసిన ఏదన్నా కావచ్చు, అదొక వెబ్సైట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఓకేనా, యూట్యూబ్ కూడా ఓపెన్ చేస్తాం మనం బ్రౌజర్లో కదా. ఓకే, సో ఇలా ఏవైతే మనకి బ్రౌజర్లో ఓపెన్ చేసే వెబ్సైట్స్ ఉన్నాయో అలాంటి వెబ్సైట్స్ అన్నీ కూడా మనకి HTMLని యూజ్ చేసే డిజైన్ చేస్తారనమాట. ఓకేనా. సో ఈ ఏదైతే మనకుందో మన HTMLని యూజ్ చేసి ఆ వెబ్సైట్కి ఒక స్ట్రక్చర్ని క్రియేట్ అయితే చేస్తాం. ఓకే, సో ఏమేమి ఉంటాయి అందులో అంటే లైక్ మనకి హెడ్డింగ్స్ చూస్తుంటాం కదా మనం. ఒక వెబ్సైట్ తీసుకుంటే ఆ వెబ్సైట్లో హెడ్డింగ్స్ ఉంటాయి, పారాగ్రాఫ్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి, బటన్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి. ఇలా మనం చాలా చూస్తుంటాం కదా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే. ఓకేనా. సో అక్కడ కనిపించే ఏవైతే మనకు అక్కడ ఎలిమెంట్స్ లా ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మనం HTMLని యూజ్ చేసి క్రియేట్ చేస్తామన్నమాట. ఓకేనా. సో దీని గురించి HTML గురించి ఇంకా కొంచెం డెప్త్గా అర్థం చేసుకుందాం. ఓకే, సింపుల్గా అర్థం చేసుకోండి. HTML అనేది మనం ఏదైతే క్రియేట్ చేసే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్కి బోన్స్ లాంటివి అనమాట. ఓకేనా. సో ఇది ఏం చేస్తుంది, ఒక స్ట్రక్చర్ని అండ్ అలాగే ఒక కంటెంట్ని అయితే క్రియేట్ అయితే చేస్తుంది ఒక వెబ్సైట్లో. అంటే లైక్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, బటన్స్, టేబుల్స్, ఫార్మ్స్, లైక్ ఎక్సెట్రా చాలా వరకు. ఓకే, సో మనం ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసి అక్కడ చూసే ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి HTMLని యూజ్ చేసి అక్కడ డిజైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో బ్రౌజర్ రీడ్స్ HTML టు నో వాట్ ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్. సింపుల్గా ఇక్కడ ఒకటి మీకు చెప్పాలి అంటే HTML ఏదైతే ఉందో ఈ HTML అనేది బ్రౌజర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యూమన్ టు హ్యూమన్ అనుకోండి. సో మనం తెలుగులో మాట్లాడతాం, హిందీలో మాట్లాడుతుంటాం, ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాం, లేదా డిఫరెంట్ లాంగ్వేజెస్తో మనం ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అయితే చేసుకోగలం. సో నేను చెప్పింది ఎదురున్న పర్సన్కి అర్థమవుతుంది, ఎదుటి వాళ్ళకి సో వాళ్ళు చెప్పింది నాకు అర్థమవుతుంది. ఇలా మనకి ఏంటంటే కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక లాంగ్వేజ్ అనేది ఉంది. ఓకేనా. సో అలాగ మనం హ్యూమన్ వచ్చేసి ఒక బ్రౌజర్తో మాట్లాడాలి అనుకోండి. సో అక్కడ యూజ్ అయ్యే లాంగ్వేజ్ ఏంటి మనకి HTML అనమాట. ఎలాగైతే మనం హ్యూమన్ టు హ్యూమన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని మాట్లాడుతున్నామో అలాగా ఒక హ్యూమన్ బ్రౌజర్తో మాట్లాడాలి అనుకుంటే అక్కడ యూజ్ అయ్యే లాంగ్వేజ్ ఏంటి HTML అనమాట. ఈ HTML లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం బ్రౌజర్కి ఏం చెప్తాము అంటే ఇక్కడ ఈ ప్లేస్లో నాకు ఒక హెడ్డింగ్ కావాలి, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ కావాలి, ఇక్కడ ఒక బటన్ కావాలి. ఇలా మనం ఏంటంటే HTML లాంగ్వేజ్ యూజ్ చేసి బ్రౌజర్కి చెప్తామన్నమాట. బ్రౌజర్ అది అర్థం చేసుకొని సో ఎక్కడ ఏ ఎలిమెంట్ని పెట్టాలో ఆ ఎలిమెంట్ని అయితే పెడుతుంది. ఓకేనా. సో ఇలా సింపుల్గా వెబ్సైట్ యొక్క స్కెలిటన్ అయితే డిజైన్ చేస్తుంది అనమాట HTML. ఓకే, ఇంకా మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. సో మనం ఫేస్బుక్ యొక్క లాగిన్ పేజ్ని అయితే జనరల్గా చూసుంటాం. ఓకే, సో ఎలా కనిపిస్తుంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అలాగే కనిపిస్తుంది. ఓకే, ఫేస్బుక్ ఎక్కడ చూసుకుంటే ఒక కార్డ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఏదైనా పెట్టుకుంటాం అక్కడ. తర్వాత పాస్వర్డ్, లాగిన్ పెడతాం. ఇంకా ఫర్గెట్ పాస్వర్డ్, క్రియేట్ న్యూ అకౌంట్. ఓకే, సో ఇది చూడడానికి ఎలా ఒక లాగిన్ పేజ్లా మనకి కనిపిస్తుంది, ఫేస్బుక్ లాగిన్ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఓకే, సో ఇది జనరల్గా మనం చూస్తూ ఉంటాం. ఇంతవరకు మనకి జస్ట్ HTMLతోనే క్రియేట్ చేస్తే ఎలా వస్తుంది లేఅవుట్. ఓకేనా. మనం ఇప్పుడు ఏమనుకున్నాం, HTML అనేది ఒక వెబ్సైట్కి సంబంధించి స్కెలిటన్ని డిజైన్ చేస్తుంది అనుకున్నాం. ఓకేనా. సో జస్ట్ ఈ లాగిన్ పేజ్ ఏదైతే ఉందో HTMLని యూజ్ చేస్తే ఎంత వరకు వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా. సో అక్కడ ఏదైతే మనకి ఒక లాగిన్ పేజ్లా ఉందో ఆ లాగిన్ పేజ్ ఇలా ఉంటుంది అనమాట ఒక HTMLతో మనం క్రియేట్ చేసినప్పుడు. ఓకే, జస్ట్ అలా ఫేస్బుక్ ఆ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయి, ఇన్పుట్స్, లాగిన్స్, ఫర్గెట్, క్రియేట్ అకౌంట్. ఓకే, సో దాని తర్వాత మనం క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత దాని లోపల ఉండే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సర్ నేమ్, సో ఏవైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయో. ఓకేనా. సో ఇలా ఒక HTMLతో ఏంటంటే ఆ వెబ్సైట్ని రాగా డిజైన్ అయితే చేస్తామన్నమాట. లైక్ ఒక స్కెలిటన్, బోన్స్ లాంటి బోన్ స్ట్రక్చర్. ఓకేనా. రైట్, ఇంకా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను మీకు. ఒక HTML యూజ్ చేసి ఒక వెబ్సైట్ అనుకుంటే ఆ వెబ్సైట్లో ఒక కంటెంట్ని ఎలా క్రియేట్ చేస్తాం, రాగా క్రియేట్ చేస్తాం అనమాట ఇలాగా. ఓకేనా. సో ఇప్పుడు మనం CSS గురించి అర్థం చేసుకుందాం. HTML అనేది ఒక వెబ్సైట్కి స్కెలిటన్ స్ట్రక్చర్ ఇస్తుంది. CSS ఇప్పుడు ఏం చేస్తుంది. ఓకే, ఏదైతే మనం HTMLని యూజ్ చేసి క్రియేట్ చేసిన స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్కి స్టైలింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో CSS అంటే మనకి ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే CSS స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. ఓకే, సో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని మనం అంటాం CSSని. ఓకేనా. ఎందుకు యూజ్ చేస్తాం,
హెచ్టిఎంఎల్ని యూజ్ చేసి ఏదైతే మనం రాగా క్రియేట్ చేసిన స్కెలిటన్ ఉందో ఆ స్కెలిటన్కి అందంగా డిజైన్ చేయడానికి, లైక్ కలరింగ్ అన్న కావచ్చు, సో ఓకేనా, సో బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ పెట్టడం కావచ్చు, ఓకే, సో డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ మార్చడం కావచ్చు, ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం హెచ్టిఎంఎల్ యూజ్ చేసి స్కెలిటన్ లా క్రియేట్ చేస్తే హెచ్టిఎంఎల్ ప్లస్ సిఎస్ఎస్ కలిస్తే ఎలా ఉంటుంది, ఓకే. సో ఒక మంచిగా సూటు బూట్ వేసిన ఒక పర్సన్ లాగా అనిపిస్తుంది కదా, ఓకే. సో ఇలా మనం ఏంటంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కలిస్తే ఇలా ఉంటుంది అనమాట, ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్తో చూద్దాం, లైక్ కలర్స్ కానివ్వచ్చు, ఫాంట్స్ కావచ్చు, స్పేసింగ్ అయినా కావచ్చు, ఓకే. సో ఇవన్నీ కూడా మనం సిఎస్ఎస్తో ఇస్తామన్నమాట, ఓకేనా. సో అండ్ అలాగే సో మొబైల్లో ఎంతవరకు కనిపించాలి, ఏ కలర్స్తో కనిపించాలి, ఏ లేఅవుట్స్తో కనిపించాలి, ఓకేనా, ట్యాబ్లో ఎలా కనిపించాలి, సో ల్యాప్టాప్స్లో ఎలా కనిపించాలి, పెద్ద పెద్ద డెస్క్ టాప్లో ఎలా కనిపించాలి, ఇవన్నీ కూడా స్టైలింగ్స్ ఏంటంటే మనం సిఎస్ఎస్తోనే చేస్తామన్నమాట, ఓకేనా. రైట్. సో ఇక్కడ చూడొచ్చు, మనం ఏదైతే హెచ్టిఎంఎల్ని యూజ్ చేసి ఎలాగైతే మనం రాగా డిజైన్ చేసాం, ఇప్పుడు అదే దానికి సిఎస్ఎస్ని అప్లై చేస్తే మనకి ఇలా ఉంటుందన్నమాట అవుట్పుట్ అనేది, ఓకేనా. హెచ్టిఎంఎల్తో మనం డిఫరెన్స్ చూసాం, ఇప్పుడు ఆ హెచ్టిఎంఎల్తో చేసిన దానికి సిఎస్ఎస్ని అప్లై చేస్తే మనం స్టైలింగ్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట, ఓకేనా. సో ఇది మనం హెచ్టిఎంఎల్ అండ్ అలాగే సిఎస్ఎస్ని యూజ్ చేసి చేస్తాం, ఓకే. సో మీకు అర్థమైంది కదా హెచ్టిఎంఎల్ ఎందుకు యూజ్ చేస్తాం అండ్ అలాగే సిఎస్ఎస్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది, ఓకే. సో హెచ్టిఎంఎల్ మాత్రమే మనకి బ్రౌజర్ అయితే అర్థం చేసుకుంటుంది అనమాట లాంగ్వేజ్, సో దట్స్ వై హెచ్టిఎంఎల్ని యూజ్ చేసి ఆ స్కెలిటన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో డిజైన్ చేస్తారు. సిఎస్ఎస్ని యూజ్ చేసి ఏదైతే మనం హెచ్టిఎంఎల్తో క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ ఉన్నాయో, లైక్ హెడ్డింగ్స్, బటన్స్, పారాగ్రాఫ్స్ ఏదైనా కావచ్చు, ఓకే. సో వాటన్నిటికీ కూడా మనం సిఎస్ఎస్ని యూజ్ చేసి స్టైలింగ్ అయితే చేస్తామన్నమాట. ఈజ్ దట్ క్లియర్? ఓకే. సో ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్లో అసలు బేసిక్గా కోడ్ అనేది ఎలా రాస్తాం ఏంటని చేద్దాం, ఓకేనా. సో నేర్చుకుంటూ హలో వరల్డ్ అనే ఏదైతే మెసేజ్ ఉందో సో దాన్ని రాద్దాం అనమాట, ఓకేనా. సో దానికోసం స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేసి ఒకసారి అర్థం చేసుకుందాం, ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన డెస్క్ టాప్ మీద ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయితే చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం, ఓకే. అంటే లైక్ ఎందుకు మై ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే మనం ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం కదా, ఓకే. ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మై ఫస్ట్ ప్రాజెక్ట్. సో మీరు మీ ప్రిఫరెన్స్ మీరు ఏదైనా కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా, జస్ట్ లైక్. అండ్ అలాగే ఏదైతే మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేస్తాం అనమాట, ఓకే. సో ఓపెన్ చేసిన తర్వాత దాని లోపల హెచ్టిఎంఎల్ ఫైల్ని అండ్ అలాగే సిఎస్ఎస్ స్టైల్ కోసం ఏంటంటే సిఎస్ఎస్ ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది చూస్తాం, ఓకేనా. సో చూసిన తర్వాత మనం ఆ క్రియేట్ చేసిన హెచ్టిఎంఎల్ ఫైల్లో మన కోడ్ అనేది ఎలా రాస్తాం ఏంటి అనేది నేర్చుకుందాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే హెచ్టిఎంఎల్ని సిఎస్ఎస్ ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ రెండింటిని మనం కంబైన్ అయితే చేస్తామన్నమాట, ఓకే. హెచ్టిఎంఎల్లో మనకి స్కెలిటన్ స్ట్రక్చర్ ఉంటుంది, సిఎస్ఎస్లో ఆ స్కెలిటన్ని అందంగా చేసే స్టైలింగ్ అయితే ఉంటుందన్నమాట, ఓకే. సో ఆ రెండింటిని కంబైన్ చేసిన తర్వాత మనం సిఎస్ఎస్లో స్టైలింగ్ అయితే చేస్తామన్నమాట రాసిన ఎలిమెంట్స్ కోసం, ఓకే. సో ఫైనల్గా ఎలా వస్తుంది ఏంటనే అవుట్పుట్ కూడా చూద్దాం, ఓకే. సో ఫస్ట్ స్టెప్గా ముందు ఏం చేద్దాము అంటే ఏదైతే మనకి ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్ని మనం క్రియేట్ చేద్దాం, ఓకే. దాన్ని మనం విఎస్ కోడ్లో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేసి దాని లోపల మనం ఫైల్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తాం ఏంటనేది నేర్చుకుందాం, ఓకేనా. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసుకోవాలి, ఓకే. సో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసేసి మీకు ఇక్కడ న్యూ అనే ఆప్షన్ వస్తుంది కదా, ఓకేనా. సో ఇక్కడ మీకు న్యూలో ఫోల్డర్ అనేది ఉంటుందన్నమాట, ఓకే. ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ నేను మై ఫస్ట్ ప్రాజెక్ట్, ఓకే. సో మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను, ఓకేనా. సో దీన్ని మనం విఎస్ కోడ్లో ఓపెన్ చేయాలి. సింపుల్గా మనం డ్రాగ్ చేసి కూడా విఎస్ కోడ్ మీద మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తే ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అవుతుంది అనమాట. కొన్ని సిస్టమ్స్లో ఏంటంటే ఇలా డ్రాగ్ చేసినప్పుడు విఎస్ కోడ్లో ఓపెన్ కాకపోవచ్చు, ఓకేనా. సో మీరు డ్రాగ్ చేసి ఓపెన్ చేయడానికి ట్రై చేయండి, వచ్చింది అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే సింపుల్గా విఎస్ కోడ్ని అయితే ఓపెన్ చేయండి, ఓకే. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు వెల్కమ్ పేజ్ అయితే వస్తుందన్నమాట, ఓకేనా. సో ఇక్కడ మీకు ఫైల్ అనేది కనిపిస్తుంది కదా, ఓకేనా. సో ఫైల్ అనేది క్లిక్ చేయండి, ఓకే. కొన్ని ఏంటి అంటే ల్యాప్టాప్స్ సైజెస్ అనేవి కొన్ని చిన్నగా ఉండడం వల్ల మేబీ ఇక్కడ ఫైల్స్ అనేది కనపడకుండా సో 3 లైన్స్ లాగా కనపడవచ్చు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను విండో చిన్నగా చేస్తున్నాను, ఓకే. సో ఇలా చిన్నగా చేశాను. ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుంది, ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది. కొన్ని సిస్టమ్స్లో ఏంటంటే ఇలా 3 లైన్స్ అయితే కనపడవచ్చు అనమాట, ఓకే. సో ఇప్పుడు మీరు ఇది క్లిక్ చేసినప్పుడు ఫైల్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది, ఓకేనా. ఓకే. సో ఇక్కడ ఫైల్
ఈ ఫైల్ని అయితే క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు ఓపెన్ ఫోల్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఓకే, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మనం ఎక్కడ క్రియేట్ చేసాం, డెస్క్టాప్. ఓకే, డెస్క్టాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూసారా మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అయితే క్లిక్ చేయండి. ఓకే, సో మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఫోల్డర్ ఉందో ఈ ఫోల్డర్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే, సో మీరు ఇక్కడ సింపుల్గా ఏదైతే వెల్కమ్ పేజ్ ఉందో సో దీన్ని అయితే ఇక్కడ రిమూవ్ చేసేయండి. ఓకే, సో క్లోజ్ చేయొచ్చు. అండ్ అలాగే సో రైట్ సైడ్ మీకు ఇంకొక స్పేస్ లాగా వర్క్ స్పేస్ ఓపెన్ అయితే సో దీన్ని కూడా మీరు ఏం చేస్తారు, సింపుల్గా ఇక్కడ క్లోజ్ బటన్ ఉంది కదా, సో దీన్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు. నో నీడ్ అనమాట. ఓకేనా, సో మీరు ఏం చేస్తారు, మన వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసేసి సో మీరు కూడా డెస్క్టాప్ మీద ఫోల్డర్ అయితే క్రియేట్ చేయండి. ఫోల్డర్ క్రియేట్ చేసేసి ఆ ఫోల్డర్ని VS కోడ్లో ఓపెన్ అయితే చేయండి. ఓకే ఓకే, సో ఇక్కడ ఏదైనా వచ్చినా కూడా సింపుల్గా ఓకే కొట్టేయచ్చు. ఫస్ట్ 2 స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే చేసాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో మనకేంటి, HTML ఫైల్ని అండ్ అలాగే CSS ఫైల్ని అయితే క్రియేట్ చేయాలి. ఓకే, సో వాటిని చేద్దాం. సో నేను VS కోడ్లోకి వచ్చాను. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం కదా మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఓకే, ఇక్కడ మీకు ఐకాన్ కనిపిస్తుంది కదా, ఒకటి వచ్చేసి న్యూ ఫైల్ అండ్ అలాగే న్యూ ఫోల్డర్. ఓకే, మనం ఫైల్స్ అనేవి క్రియేట్ చేయాలనుకున్నాం. సో దట్స్ వై న్యూ ఫైల్ అనేది ఫస్ట్ మనం క్రియేట్ అయితే చేసుకుందాం. ఓకేనా, సింపుల్గా మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఇలా ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే బాక్స్ లా వస్తుంది అనమాట. ఓకే, సో దీంట్లో మనం ఏం చేద్దామంటే HTML ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మనం ఫైల్ నేమ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకే, సింపుల్గా నేను ఫైల్ నేమ్ అనేది ఇండెక్స్ అనేది పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం క్రియేట్ చేసేది HTML ఫైల్ కాబట్టి మనం ఎక్స్టెన్షన్ ఏం పెట్టాలి ఈ ఫైల్కి అంటే .html. ఓకేనా, సో ఒక HTML ఫైల్ని మనం క్రియేట్ చేయాలంటే దాని ఎక్స్టెన్షన్ ఏంటి మనకి .html అనమాట. ఓకేనా, రైట్. సో ముందుంది కదా మనకి ఇండెక్స్ అనేది, ఇదేంటంటే ఫైల్ నేమ్ అనమాట. ఈ ఫైల్ నేమ్ అనేది మనం ఏదన్నా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇండెక్స్ అని పెట్టాను కదా, మీరేం చేయొచ్చు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెస్ట్ అని పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, సో test.html అనేది, లేదనుకోండి సో మీ ఇష్టం ఇంకొకటి సమ్ కోర్స్. ఓకే, course.html అనేది, ఇంకా లేదు సో మీ నేమ్తోనే పెట్టుకోవాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కరీం.html అనమాట. ఇలా అదేంటంటే సో మనకి ఫైల్ నేమ్ ఏదన్నా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి HTML ఫైల్ క్రియేట్ చేయాలి అంటే .html అనమాట. సో అది రాస్తేనే మనం ఏంటంటే ఫైల్ అనేది HTML ఫైల్ అనేది అవుతుంది. ఓకేనా, క్లియరా, రైట్. సో నేను ఇక్కడ ఏంటంటే ఫైల్ నేమ్ అనేది ఇండెక్స్ అనేది పెట్టుకుంటాను అనమాట. ఎందుకు ఇండెక్స్ అంటే మోస్ట్లీ ఈ HTML ఫైల్ అనేది పేరు ఎక్కడ చూసినా కూడా index.html అనే కనిపిస్తుంది అనమాట మీకు. ఓకేనా, ఫర్దర్గా మీరు ఏ ప్రాజెక్ట్ యొక్క ఫైల్ని చూసినా కూడా ఆ HTML ఫైల్ యొక్క నేమ్ index.html అని ఉంటుందన్నమాట. ఇది ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ HTML ఫైల్ కోసం. ఓకే, దట్స్ వై మనం index.html అని పెట్టుకుంటున్నాం. సో మనం రాసిన తర్వాత సింపుల్గా ఎంటర్ క్లిక్ చేయండి. ఓకే, సో ఎంటర్ అనేది మీరు ప్రెస్ చేసిన తర్వాత ఇలా మనకి ఫైల్ అనేది క్రియేట్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనం చూడొచ్చు ట్యాబ్ ఓపెన్ అయినట్టు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఏదో పేరు పెట్టుకున్నారు సంథింగ్, ఆ పేరు అనేది మీరు మళ్ళీ రీనేమ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి ఓకే, సో ఇక్కడ మీకు లాస్ట్లో ఇక్కడ రీనేమ్ అని కనిపిస్తుంది కదా. ఓకేనా, సో రీనేమ్ మీద మీరు క్లిక్ చేసి ఆ ఫైల్ నేమ్ ఏదైతే మీరు ఫైల్ నేమ్ పెట్టుకున్నారో సో ఆ ఫైల్ నేమ్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ రాసిన ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో సో ఫైల్ ఎక్స్టెన్షన్, సో దాన్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఫైల్ నేమ్ మొత్తాన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్. HTML ఫైల్ని ఇలా క్రియేట్ చేస్తాం. అదే CSS ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తాం గెస్ చేయండి. సిమిలర్గా ఎలాగైతే మనం HTML ఫైల్ని అయితే క్రియేట్ చేసామో అలాగే CSS ఫైల్ని క్రియేట్ చేస్తాం. CSS ఫైల్ని క్రియేట్ చేయాలంటే మనకి ఎక్స్టెన్షన్ ఏముంటుంది .css అనమాట. ఓకే, పేరు ఏదైనా కూడా పెట్టుకుంటాం మనం ఫైల్కి. ఎక్స్టెన్షన్ వచ్చేసి CSSకి ఏంటంటే .css అనమాట. ఓకే, రైట్. సో సింపుల్గా మనం ఇక్కడ మళ్ళీ న్యూ ఫైల్ అనేది ఉంది కదా. ఓకేనా, న్యూ ఫైల్ని క్లిక్ చేశాను ఇక్కడ CSS ఫైల్ కోసం. ఓకే, సో మనం CSS ఏంటిది యాక్చువల్గా స్టైలింగ్ అనేది చేస్తుంటాం కదా, అందుకోసం దాని పేరు అనేది నేను స్టైల్ అనేది పెట్టుకుంటాను. ఓకేనా, ఫైల్ నేమ్ అనేది స్టైల్, ఎక్స్టెన్షన్ వచ్చేసి .css. ఓకే, స్టైల్ .css. ఓకేనా, సో ఇక్కడ చూసారా CSS అని రాసినప్పుడు సింబల్ ఒకలా వచ్చింది మనకి, అలాగే HTML అని రాసినప్పుడు మనకి సింబల్ ఒకలా వచ్చింది అనమాట. సో దీన్ని బట్టి మనం డిఫరెన్స్ కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఎంటర్ క్లిక్ చేసాం. సో ఇప్పుడు మనకి బోత్ HTML ఫైల్
అండ్ అలాగే సిఎస్ఎస్ ఫైల్స్ అయితే క్రియేట్ అయితే అయ్యాయి అనమాట. ఓకే, index.html అండ్ అలాగే style.css. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫోర్త్ స్టెప్ హెచ్టిఎంఎల్ ఫైల్లో కోడ్ని రాయడం అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మీరు ఇప్పుడు మీ ఫస్ట్ కోడ్ని హెచ్టిఎంఎల్లో రాయబోతున్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ ఫైల్లో కోడ్ని రాయడం అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మీరు ఇప్పుడు మీ ఫస్ట్ కోడ్ని హెచ్టిఎంఎల్ ఫైల్లో రాయబోతున్నారు అనమాట. ఓకేనా. సో ఎలా రాస్తాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో మనం HTML లో కోడ్ రాయాలనుకుంటే సో ముందుగా దానికంటే ఒక బేసిక్ కోడ్ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ బేసిక్ కోడ్ స్ట్రక్చర్ అనేది సో ఎలా మనం ఇక్కడ డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేయొచ్చు అంటే HTML ఫైల్ లోపల మనకి ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది పెట్టాలన్నమాట. ఓకే, సో ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది మనం టైప్ చేసి సింపుల్ గా మనం ఎంటర్ అనే కీవర్డ్ ని ప్రెస్ చేస్తే మనకి HTML యొక్క బేసిక్ కోడ్ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు సమ్ అక్కడ మీకు చూస్తే డాక్ టైప్ HTML అని HTML lang ఈజ్ ఈక్వల్ టు సమ్ EN అనేసి కనిపిస్తుంది. హెడ్, ఆ హెడ్ లోపల వచ్చేసి మెటా. ఓకేనా, టైటిల్, ఆ హెడ్ మొత్తం తర్వాత ఏంటంటే మళ్ళీ బాడీ అనేది. ఓకేనా, సో ఆ బాడీ తర్వాత మనకి రైట్ కోడ్ హియర్ అని, దాని తర్వాత మళ్ళీ ఇంకొక బాడీ అనేది ఉంది, దాని తర్వాత మనకి HTML అనేది ఉంది. ఓకే, ఇక్కడ మీకు చూడడానికి ఏంటంటే ఒక కోడ్ అనేది కొంచెం కనిపిస్తుంది, బట్ ఇనిషియల్గా ఏంటంటే సో అది కొంచెం మీకు క్లమ్జీగా ఉండొచ్చు అనమాట. ఓకే, అక్కడ HTML ఏంటి, ఆ హెడ్ ఏంటి, మెటా ఏంటి, టైటిల్ ఏంటి, బాడీ ఏంటి అనేది. ఓకేనా, సో దాని గురించి ఇప్పుడు మీరు అసలు ఏం వరి అవ్వద్దు. ఓకేనా, సో దాని గురించి ఏంటంటే అది ఒక బేసిక్ కోడ్ అనమాట. ఓకేనా, సో ఆ బేసిక్ కోడ్ని మనం సింపుల్గా HTML ఫైల్లో ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది మనం పెట్టి ఎంటర్ చేస్తే ఆ బేసిక్ కోడ్ అంతా కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఆ కోడ్లో మనం ఎక్కడ రాస్తాం. ఓకే, సో మనం ఎక్కడ రాయాలి అనుకుంటే అక్కడ మీకు రైట్ కోడ్ హియర్ అనేది కనిపిస్తుంది కదా. ఓకే, ఆ ప్లేస్ లో మనం ఏం చేస్తాం, మనం రాయాల్సిన కోడ్ అంతా కూడా అక్కడ రాస్తాం అనమాట. ఓకేనా, సో అది ఎక్కడ ఉంది మనకి బాడీ. ఓకే, సో బాడీ అక్కడ మనం రైట్ కోడ్ హియర్ అనే పైన మరి చూస్తే బాడీ అనేది కనిపిస్తుంది కదా. ఓకే, సో దాని కింద కూడా మీకు చూస్తే ఇంకొక బాడీ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇలా బాడీస్ అనే ఏవైతే మనకు ఉన్నాయో సో వాటి మధ్యలో మనం రాస్తాం అనమాట. ఓకేనా, సో అక్కడ రాస్తే మనకి మనం రాసిన కోడ్ని అవుట్పుట్లో కూడా చూడొచ్చు. ఓకే, సింపుల్గా మీరు ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని బై హార్ట్ చేయొద్దు. సో దాని గురించి ఇప్పుడే అసలు మీరు పట్టించుకోవద్దు. అదేంటి, సో అక్కడ ఉన్న దానికి ఏంటి మీనింగ్ అనేది మనం ఫర్దర్ వీడియోస్లో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ బేసిక్గా మీకేంటి ఈ ఏదైతే ఇది ఉందో ఈ కోడ్ అనేది HTML యొక్క బేసిక్ కోడ్. సో ఇక్కడ మనం రాయాల్సిన కోడ్ని ఎక్కడ రాస్తాం, ఆ బాడీస్ అనేవి ఏవైతే మనకి ఉన్నాయో బాడీ వాటి మధ్యలో మనం మన కోడ్ని అయితే రాస్తాం అన్నమాట. ఓకేనా, సో ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తామో ఈ బేసిక్ కోడ్ గురించి ఒకసారి మనం VS కోడ్లోకి వెళ్ళి రాసి ట్రై అవుట్ చేద్దాం. ఓకే, సో నేను VS కోడ్లోకి వచ్చాను. ఇక్కడ కరెంట్లీ HTML ఫైల్ ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా, ట్యాబ్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. ఓకే, సో HTML ని క్లిక్ చేసినప్పుడు HTML, CSS ని క్లిక్ చేసినప్పుడు CSS అనేది యాక్టివేట్ అవ్వడం. ఓకేనా, సో HTML ఇక్కడ మీరు చూడొచ్చు ఏ ఫైల్ అనేది కరెంట్లీ ఇక్కడ మనం ఏ ఫైల్లో ఉన్నాం అనేది చూడొచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీకు సెలెక్ట్ అయింది కూడా హైలైట్ అవడం అయితే కనిపిస్తుంది. ఓకే, కరెంట్లీ మనం HTML ఫైల్లో ఉన్నాం అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి, ఎక్స్క్లమేషన్ మార్క్. సో మీ కీబోర్డ్లో 1 ఉంటుంది కదా నెంబర్. ఓకేనా, సో ఆ నెంబర్ పైన ఉంటుంది అనమాట మీకు ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది. ఓకే, సో సింపుల్గా షిఫ్ట్ మీరు 1 అనేది ప్రెస్ చేసి మీకు ఇలా ఎక్స్క్లమేషన్ మార్క్ అయితే వస్తుంది. ఓకే, సో వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూస్తారా, సో ఇక్కడ రావడం అయితే కూడా సజెషన్లో వచ్చేసింది అనమాట. సింపుల్గా మీరు ఎంటర్ కీని ప్రెస్ చేయండి. ఓకే, ఎంటర్ కీని ప్రెస్ చేసి మీకు మనం ఏదైతే బేసిక్ కోడ్ అనేది చూసామో ఆ బేసిక్ కోడ్ అంతా కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఎక్కడ రాయాలి మన కోడ్ని. ఓకే, ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక బాడీ అండ్ ఇక్కడ ఒక బాడీ ఉంది కదా. సో దీని మధ్యలోనే మనం రాయాల్సిన కోడ్ని రాస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఏవైతే మీకు HTML హెడ్, ఓకేనా, సో ఈ మెటా అనేవి ఏవైతే ఉన్నాయో సో ప్రస్తుతానికి ఏంటంటే వాటి గురించి ఏది పట్టించుకోవద్దు. ఓకే, ఫర్దర్ వీడియోస్లో వాటి గురించి మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటాం. ఇప్పటి వరకు ఏంటంటే సో మనకి ఇలా కోడ్ రాయాలి అనుకుంటే HTML ఒక బేసిక్ స్ట్రక్చర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం రాయాల్సిన కోడ్ అంతా కూడా ఇలా ఏదైతే ఇక్కడ బాడీస్ అనేది ఉన్నాయో ఓకేనా, సో దాని మధ్యలో మనం రాయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను ఈ బాడీ ఏదైతే మనకు ఉందో సో దీని మధ్యలో హలో వరల్డ్ అనేది రాస్తాను. ఓకేనా, హలో వరల్డ్ ఎందుకంటే అదొక ఆనవాయితీ అనుకోండి. ఓకేనా, ఫస్ట్ టైం కోడింగ్ అనేది నేర్చుకునేటప్పుడు వాళ్ళ ఫస్ట్ కోడ్ హలో వరల్డ్తోనే స్టార్ట్ చేస్తారనమాట. ఎలాగైతే ఒకరికొకరు ఫోన్ కాల్ చేసుకున్నప్పుడు ఫస్ట్ హలో అనేసి ఎలాగైతే మాట్లాడతారో అలాగా హలో వరల్డ్ అనేది కోడింగ్ అందరు నేర్చుకునే టైంలో హలో వరల్డ్నే రాసి చేస్తుంటారనమాట. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోబో మూవీ కూడా చూసుంటే దాంట్లో ఆ రోబోని ఫిట్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ వర్డ్ మాట్లాడేది ఏంటి, ఆ రోబో కూడా హలో వరల్డ్ అని మాట్లాడుతుంటుంది. ఓకేనా, సో గమనించండి. సో అలాగా ఎవరైనా కూడా ఒక కోడింగ్ ఏదైనా నేర్చుకున్న, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, సి కావచ్చు, ఇలా HTML కావచ్చు, ఏ ప్రోగ్రామింగ్ సంబంధించిన లాంగ్వేజ్ అయినా కావచ్చు. ఓకే, అది నేర్చుకునేటప్పుడు వాళ్ళ ఫస్ట్ మెసేజ్ అనేది హలో వరల్డ్తో స్టార్ట్ చేస్తారనమాట. అది ఒక ఆనవాయితీ. ఓకేనా, సో మీరు కావాలనుకుంటే అదే పెట్టుకోవచ్చు, లేకుంటే మీరు చేంజ్ చేసుకుని ఏదైనా రాయొచ్చు. ఓకే, సో మీ సెంటిమెంట్ నేమ్ కావచ్చు, లైక్ దట్ ఏదైనా కావచ్చు. సో నేను ఇక్కడ హలో వరల్డ్తో స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, మీతో కలిసి హలో వరల్డ్. ఓకే, హలో వరల్డ్ అయితే రాశాను. సో ఇప్పుడు మనం రాసిన తర్వాత ఫైల్ని అయితే సేవ్ చేయాలన్నమాట. ఓకేనా, సో Ctrl+S, విండోస్ అనేది మనం యూజ్ చేస్తే Ctrl+S క్లిక్ చేస్తాం. అదే ఒకవేళ మీరు మ్యాక్ కనుక యూజ్ చేస్తూ ఉంటే Command+S అనేది క్లిక్ చేయండి. ఓకేనా, సో మీరు రాసిన ఫైల్ అనేది సేవ్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీరు సేవ్ చేయలేదనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ విండోని అన్ఫార్చునేట్లీ క్లోజ్ చేశారనుకోండి, మీరు రాసిన కోడ్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకోసం మీరు ఏదైనా చేంజెస్ చేస్తే కంపల్సరీగా మీరు సేవ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకొకటి రాశాను అనుకుందాం. ఓకే, సో సమ్ 2 స్పేస్ ఇవ్వగానే ఇక్కడ చూసారా పైన ఒక డాట్ అనేది వచ్చేసింది ఇక్కడ. ఓకేనా, సో దానికి అర్థం ఏంటి అంటే ఈ ఫైల్లో సంథింగ్ ఏదో చేంజెస్ అనేవి జరిగాయి, బట్ ఇంకా కూడా వాటిని సేవ్ చేయలేదు. ఓకేనా, సో అలా కూడా చూసుకోండి. ఓకే, సో ఇక్కడ డాట్ అనేది కనిపిస్తుంటుంది అనమాట ఫైల్స్ మీద. ఓకేనా, సో సింపుల్గా మీరు సేవ్ చేసేయండి. ఇప్పుడు మనం కోడ్ అయితే రాసాం. దీని యొక్క అవుట్పుట్ అనేది మనం ఎలా చూడాలి? ఓకేనా, సో ఎలా చూడాలంటే ఏవైతే మనకి ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి కదా, సో index.html ఫైల్ ఉంది కదా, సో దీన్ని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత మీకు కాపీ పాత్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా, లేదనుకుంటే మీరు సింపుల్గా Shift+Alt+C అనేది క్లిక్ చేసినా కూడా కాపీ పాత్ అనేది అవుతుంది. ఓకే, సో మీరు ఇక్కడైనా రైట్ క్లిక్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మీరు ఇక్కడ మనం ట్యాబ్స్ ఓపెన్ చేసాం కదా, ఇక్కడ కూడా రైట్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ చూసినా కూడా మీకు కాపీ పాత్. ఓకేనా, సో కాపీ పాత్ అయితే చేసుకోండి. ఓకే, సో చేసుకున్న తర్వాత బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి, ఓకే, ఈ బ్రౌజర్లో మనం కాపీ చేసుకున్న పాత్ని అయితే ఇలా ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసేసి సింపుల్గా ఎంటర్ అయితే క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూసారా మనం ఏదైతే కోడ్ రాసామో సో అది ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో హలో వరల్డ్ అని అయితే మనం రాసాం. ఓకే, సో మీరు కూడా మీ ఫస్ట్ కోడ్ని HTML అయితే రాశారు. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. ఓకేనా, సో మనం రాసింది హలో వరల్డే. సో ఎందుకు ఇంత ఎక్సైటెడ్ అవుతున్నారు అనేది. ఓకేనా, ఎంత పెద్ద కోడింగ్ అయినా కూడా ఫస్ట్ చిన్న చిన్న స్టెప్స్తోనే స్టార్ట్ చేస్తాం అనమాట. సో మీరు ఇనిషియల్ లెవెల్లో నేర్చుకుంటున్నారు కాబట్టి సో మీకు ఇదే ఫస్ట్ స్టెప్. అందుకే మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ కోడ్ రాసినందుకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొకటైనా రాసామనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హలో వరల్డ్ తీసేస్తాను. ఇక్కడ తీసేసి సింపుల్గా నేను ఐఎమ్ లెర్నింగ్ HTML. సో మనం ఏదైనా చేంజెస్ చేసినప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా ఫైల్ని సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారా డాట్ సింబల్ కూడా కనిపిస్తుంది. ఓకే, మనం ఫైల్ సేవ్ చేయలేదు అనేది. ఓకేనా, సో Ctrl+S. సో ఇప్పుడు మనం మళ్ళీ రాసిన దాని యొక్క అవుట్పుట్ చూద్దాం. మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడికి వెళ్ళి మనం రిఫ్రెష్ చేద్దాం. ఓకే, సో రిఫ్రెష్ చేయగానే చూసారా ఐఎమ్ లెర్నింగ్ HTML. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే ఇక్కడ బాడీ అనే మధ్యలో మనం రాస్తాము, అదంతా కూడా మనకి రిఫ్లెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం క్లాసెస్లో కూడా ఏ కోడ్ రాసినా కూడా అంతా కూడా ఏంటంటే ఇక్కడ బాడీ అనేది ఏదైతే ఉందో సో దీని మధ్యలోనే మనం రాస్తామన్నమాట ప్రతి ఒక్క ఎలిమెంట్ని. ఓకేనా, సో సక్సెస్ఫుల్గా మీరైతే మీ ఫస్ట్ కోడ్ని అయితే రాశారు. సో అర్థమైంది కదా మీకు. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేసాం, మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనే ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ అయితే చేసుకున్నాం. ఆ క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ని VS కోడ్లో ఓపెన్ చేసుకున్నాం. VS కోడ్ ఓపెన్ చేసిన తర్వాత HTML కోసం HTML ఫైల్ని, CSS కోసం CSS ఫైల్ని అయితే క్రియేట్ చేసుకున్నాం అనమాట. HTML ఫైల్ కోసం మనం ఏం చేసాం, .html అనే ఎక్స్టెన్షన్ని మనం యూజ్ చేసాం. అండ్ అలాగే CSS ఫైల్ కోసం .css అనే ఎక్స్టెన్షన్ అయితే మనం క్రియేట్ చేసాం అనమాట. ఫైల్ నేమ్ అనేది మన ఇష్టం. ఓకేనా, ఎక్స్టెన్షన్ మాత్రం మనకి కంపల్సరీగా HTML కోసం అయితే .html అని ఉండాలి, CSS కోసం అయితే .css అనేది ఉండాలన్నమాట. ఓకేనా, సో అండ్ తర్వాత మనం HTMLలో మన ఫస్ట్ కోడ్ని కూడా మనం రాసాం. ఓకేనా, సో హలో వరల్డ్ రాసాం. మీరేంటంటే డిఫరెంట్గా ట్రై కూడా చేసి ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఒక HTMLలో ఎలిమెంట్ని ఎలా క్రియేట్ చేస్తాం, అంటే ఒక హెడ్డింగ్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఒక పారాగ్రాఫ్ని ఎలా క్రియేట్ చేస్తాం, బటన్స్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది సో మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం అనమాట. సో అండ్ అలాగే మనం క్రియేట్ చేసిన ఆ ఎలిమెంట్స్కి CSSతో స్టైలింగ్ కూడా ఎలా చేస్తాం. ఓకే, HTML ఫైల్ని
సిఎస్ఎస్ ఫైల్ని కంబైన్ చేస్తాం అనమాట. ఓకేనా? సో అది ఎలా చేస్తాం ఏంటని కూడా నేర్చుకుంటాం. అండ్ నేర్చుకుని సిఎస్ఎస్తో మనం క్రియేట్ చేసిన ఎలిమెంట్కి స్టైలింగ్ కూడా చేస్తాం అనమాట. ఓకే, సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఒకే వీడియోలో ఏంటంటే మీకు లెంత్ అయిపోతుంది. ఓకే, ఇనిషియల్ లెవెల్లో మీరు ఒకేసారి అంత నేర్చుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతారనమాట. స్టెప్ బై స్టెప్ మీకు ఇప్పుడు ఇనిషియల్ లెవెల్లో మీకు స్లోగా ఉన్నప్పటికీ ఏంటంటే మీరు చక్కగా నేర్చుకోండి. 1-2 సార్లు చూసి కరెక్ట్గా అన్ని కూడా నేర్చుకోండి. ఇక్కడ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే సో మీరు ఫర్దర్గా వెళ్ళే కొద్దీ ఏంటంటే అంత స్పీడ్గా చేయగలరు అనమాట. ఓకేనా? మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే సో మాకు మోటివేట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో మీకోసం ఇంకా మంచి కంటెంట్ మనం తీసుకురావడానికి. ఓకేనా? సో అండ్ అలాగే మీకు ఎంసీక్యూ ప్రాక్టీసెస్, లైవ్ కోడింగ్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో అవన్నీ ఎలా చేస్తాం? ఓకే, సో మీకు ఈ వీడియోకి సంబంధించిన చీట్ షీట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మనం ఏవైతే డిస్కస్ చేసామో వాటన్నింటి కూడా ఒక షీట్లో మీకు పెట్టడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో అవన్నీ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎంతవరకు అయితే మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగిందో అంతవరకు మీకు ఎంసీక్యూ ప్రాక్టీసెస్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, సో ఆ ప్రాక్టీస్ మీరు చేస్తే మీరు విన్న క్లాస్లో ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్స్ అవన్నీ మీకు మళ్ళీ కవర్ అవుతాయి అనమాట. ఓకే, సో దాంతో మీకు ఏంటంటే ఇంకా స్ట్రాంగ్గా గుర్తుండడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో డెఫినెట్గా ఆ ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ అలాగే ఎంతవరకు అయితే మనం ఒక వీడియోలో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఉంటాయో అంతవరకు కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని మీకు కోడింగ్ ప్రాక్టీసెస్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే, ఇలాంటి వీడియోస్ ఏంటంటే మీకు యూట్యూబ్ మొత్తంలో మీరు జల్లడేసి వెతికినా కూడా ఎక్కడ కూడా మేబీ దొరకపోవచ్చు. ఓకే, సో డెఫినెట్గా మీరు యూస్ చేసుకోండి. ఓకే, యూస్ చేసుకోండి. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళు డిగ్రీయా బీటెక్ అనేది ఏది కూడా సంబంధం లేదనమాట. ఏ బ్రాంచ్ అన్నా కావచ్చు, వాళ్ళు బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. దట్టు మనం ఏంటంటే అంతా కూడా 0 లెవెల్ నుంచి చక్కగా మన నేటివ్ లాంగ్వేజ్లో చెప్పుకుంటున్నాం. ఓకే, సో ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇవి నేర్చుకుంటేనే ఫర్దర్గా మనం ఒక జాబ్లోకి వెళ్ళాలనుకున్నా కూడా, కంపెనీ మనల్ని హైర్ చేసుకోవాలన్నా కూడా ఇలాంటి స్కిల్ అనేది డెఫినెట్గా మనకి మినిమంగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఈ రోజుల్లో. ఓకే, సో మన దగ్గర ఏ స్కిల్ అనేది లేకుండా మనం జాబ్ కోసం ట్రై చేస్తే సో మనకి అక్కడ టైం వేస్ట్. మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకున్న దానికి ఒక అర్థమే ఉండదు. కొన్ని ల్యాక్స్ అనేవి మన చదువు కోసం, మన ఎడ్యుకేషన్ కోసమే మనం స్పెండ్ చేసాం ఇప్పటి వరకు కూడా. ఓకే, సో అంతా స్పెండ్ చేసినా కూడా ఒక జాబ్ రాకపోతే చివరికి వచ్చేసరికి అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడి చదువుకున్నది అండ్ మీ పేరెంట్స్ ఇంత కష్టపడి మిమ్మల్ని చదివించిన అంతా కూడా ఏంటంటే వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా సో చక్కగా స్కిల్ నేర్చుకోండి. మీకు ఒక జాబ్కి ఎంతైతే కావాలో అంత స్టఫ్ని మనం ఇక్కడ రెడీ చేస్తున్నాం అనమాట మీకోసం. ఓకే, సో డెఫినెట్గా యూజ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఓకేనా? సో ఎంత మోటివ్ చేస్తే సో అంత బెటర్గా మీకు ఇంకా వీడియోస్ రావడం తొందరగా ఫాస్ట్ అని చేయడం అయితే మేము టీం అంతా కూడా చూసుకుంటాం అనమాట మీకోసం. ఓకేనా? సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.